లో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన రాస్తారోకోను పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీలకు మద్దతు తెలిపిన సిఐటియు నేతల్ని బలవంతంగా జీప్లోకి ఎక్కించి స్టేషన్కు తరలించారు. అడ్డొచ్చిన అంగన్వాడీ కార్యకర్తల్ని లాగి పక్కకు పడేశారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేషన్కు వెళ్లారు. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. రోజుల తరబడి అంగన్వాడీలు నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు శ్యామలమ్మ విమర్శించారు. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి అంగన్వాడీలకు యూనిఫామ్ ఇచ్చి కోట్లు ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని అన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. పదకొండో రోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాస్తారోకో నిర్వహించాము. రాస్తారోకో చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఇట్లా మీరు ట్రాఫిక్ జామ్ చేయకూడదు, ఇది నేరం అవ్వద్దని మా నాయకుల్ని తీసుకుని జీపులో వేసుకుని వచ్చారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వ విధానము ఆడోళ్ళని కూడా లేకుండా, నేను మహిళా పక్షపాతిని, మహిళలు నా అక్క చెల్లెళ్ళని చెప్పుకున్న ఈ ప్రభుత్వము అదే మహిళలు అంగన్వాడీల్ని నిర్వీర్యం చేసి అసలు మమ్మల్ని మనుషు లెక్కలో కూడా ఉంచుకోకుండా మేము మహిళలు ఆడవాళ్ళం ఏదో ఈ ప్రభుత్వానికి అర్థం కాకుండా, మాకు కూడా అర్థం కాకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని మేము అంగన్వాడీ యూనియన్ గా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఘోరాతి ఘోరమైన యూనిఫామ్ ఇచ్చి కోట్లు లెక్క చెప్పుకొని ఈ ప్రభుత్వము అసలు సిగ్గుచేటని మేము అంగన్వాడీ యూనియన్ గా మేము ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. ఈ విధానం దయచేసి ఖండించండి. ఈ ప్రభుత్వము అంగన్వాడీలు కూడా మహిళలను గుర్తించండి. మాకు ఆకలి, మాకు సరైన వేతనం, మా శ్రమ దోపిడీ తగ్గించి మా శ్రమకు తగ్గ ఫలితం మిమ్మల్ని మేము ఈ ప్రభుత్వం